ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అదేంట్రా లేడీస్ చెప్పులు వేసుకొచ్చావు? కొంపదీసి ఆ చెప్పులు సౌమ్య కాదు కదా? అంటే నా చెప్పులు సౌమ్య వేసుకుపోయిందంటావా? నీ చెప్పుల సంగతి అలా ఉంచు. ఈ విషయం గానీ తాపి చంద్రకి తెలిసిందనుకో, నీ చర్మం తీసి సౌమికి చెప్పులు కుట్టిస్తాడు రోయ్. అయితే ఇప్పుడు ఎలారా? అదిగో అక్కడి నుంచి అనుకుంటా ఫోను. హలో, ఏ టు జెడ్ సర్వీసా? సారీ సౌమ్య గారు, మీ చెప్పులని తెలియక ఆ చెప్పుల గురించి ఏంట్రా? అమ్మాయితో లవ్లీగా మాట్లాడాలి. హలో సౌమి గారు, ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ రోజు మీరు చేసిన డాన్స్, పాడిన పాట చాలా బాగున్నాయి. తెలియక మీ చెప్పులు వేసుకొచ్చానండి. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే చెప్పుల గురించి చెప్తారేంటి? నన్ను చెప్పుల గురించి చెప్పనియండిరా. హలో, నాకు వినపట్టలేదు, నెమ్మదిగా మాట్లాడండి. ఏవి వినపట్టలేదు, చెప్పుల గొడవేంటి? క్షమించండి సౌమ్య గారు. తెలియక మీ చెప్పులు వేసుకొచ్చాను. సారీ అండి. ఛే, మీరు మనస్ఫూర్తిగా చెప్పాలి. చాలా సేపు అయిందిరా, ఇంకా ఏం మాట్లాడతారా ఫూల్స్? ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో వినకుండానే వైర్ లాగేస్తావు కదరా వెధవా. రేయ్, ఇంకా తెల్లారనే లేదు, అప్పుడే ఎవరు డోర్ కొట్టేది? రాత్రి అంతా నిద్ర లేదు, కొట్టుకోవటమే సరిపోయిందిరా. రేయ్, ఎవరో ఒకరు లేయండిరా. తెల్లవారు చాలా సేపు అయిందిరా. నీ ఫేస్ కి గిటార్ ఒకటి, ఈ నల్లద్దాలతో మమ్మల్ని చంపుతున్నావు. పందిలా ఉన్నావు, నువ్వు వెళ్ళి తీయచ్చు కదరా. అక్కడే పోయాడేంటి? రేయ్, ఏం చూస్తున్నావురా? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంకా నిద్రపోతున్నారా? అబ్బెబ్బే అదేం లేదండి, లోపల పూజలో ఉన్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఏంటి మీరు బయటికి రారా? లోపల నుంచి మాట్లాడుతున్నారు. అదేం లేదండి, వస్తాను. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మీరేమి అనుకోకండి. మీరు కళ్ళు మూసుకోండి, నేను బయటకు వచ్చేస్తాను. అదేంటి, నేను కళ్ళు మూసుకుంటే మీరు బయటికి రావడం ఏంటి? ఏం లేదండి, చిన్న సెన్సార్ ప్రాబ్లం. ఏంటి సెన్సార్ ప్రాబ్లమా? అది డ్రాయర్, అవన్నీ మీకు ఎందుకులేండి. మీరు కళ్ళు మూసుకొని 5 అంకెలు లెక్క పెట్టండి, నేను వచ్చేస్తాగా. 1, 2, 2 నిమిషాలు రావాలి, నేను ఆ తర్వాత గీడు. రాకపోయావో చంపేస్తాను. 4, 5. హాయ్. హాయ్, మీరా? ఎస్ బాబు, వినయ్ బాబు. ఇందాక వాడికి యూజ్లెస్ ఫెలో. అది సరే కానీ రాత్రి ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ లేదు, అంతే డిస్టర్బెన్స్, మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది. ఇదేనా ఏ టు జెడ్ సర్వీస్ అంటే? ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి, మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాం. ఇట్స్ ఓకే, నేను ఇక వెళ్ళొస్తాను. కొంచెం ప్రసాదం తీసుకెళ్ళండి. పర్వాలేదు, తర్వాత తీసుకుంటాను. మా తృప్తి కోసం అండి. సరే, కాస్త తిరుగుతారా? తిరగడం ఎందుకు? మా తృప్తి కోసం అండి. ప్రసాదం తీసుకోండి. ఓ మీరా? అవునండి, నా పేరు మోహన్ కాంత్. తీసుకోండి. థ్యాంక్ యూ అండి. పర్లేదండి, జర కాఫీ తాగిపోండి. పర్వాలేదండి. ప్లీజ్ అండి. వద్దండి. ప్లీజ్ అండి, నేను తాగను. నా కోసం అండి. సరే. ఒరే ప్రమోద్, ఓ స్ట్రాంగ్ కాఫీ. కాఫీ అయిపోయిందిరా. ఈ ఎదవలకు అతిథి మర్యాద చేయడం కూడా తెలియదండి. ఒక్క నిమిషం ఉండండి, నేను లోపల పోయి కాఫీ తీసుకొస్తాను. ఓకే. రండి సార్ రండి. మర్యాదలు పెద్ద మీకే తెలుసు, మాకు తెలియవు. నీకు మేము సర్వెంట్స్, నువ్వు ఆర్డర్ చేయడం, మేము పాస్ చేయడం, అంత వెదవల్లా కనబడుతున్నావు నీకు. పైగా అమ్మాయి ముందు బిల్డప్ ఒకటి. ప్లేట్ కింద పెట్టినానా? సరే, మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటాలేండి, వస్తాను. మేడం మేడం, హలో మేడం, ప్లీజ్. పర్వాలేదండి మేడం, నాకు పనుంది. ఒక్క నిమిషం ఆగండి మేడం, ప్లీజ్. బాయ్. మేడం, ఈ వెధవలంతా కలిసి ఆ అమ్మాయి మూడ్ అప్సెట్ చేశారు. చీమ 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 చీమ. సేమ్ టు సేమ్. చీర ఎంత బాగుందో. బాగుందా? సూపర్, చాలా బాగుంది. రొంబ థాంక్స్. ఎంత కొన్నావమ్మా? ఎందుకు? మా ఆవిడకి ప్రజెంట్ చేద్దామని. ఈ చీరనా? నిజం. నేను ఇవ్వను. ఇది కాదమ్మా, వేరేది. నువ్వెక్కడ కొన్నావు? నాను మెడ్రాస్ పోయినాను కదా, అంగేదా కొన్నా. అంగే వాంగాచా. ఇంకా
ఎక్కడో వాంగే రేయ్! వస్తా. ఆడన్నా సుల్రే నాను బాగుండానని చెప్పినారు. నువ్వు బాగున్నావన్న సంగతి నాకు తెలిసే ఇంకా అన్నా సుల్రాడు இந்த சாரில நான் நல்லா இருக்கிறேன்னு சொல்றாரு. నీ చీర నల్లగా ఉందని నాకు తెలుసు. ఆడు చెప్పేదంటే తిరిపి అన్నా సుల్రాడు என்னன்னா ஆ. இந்த சாரில நீ ரொம்ப நல்லா இருக்கே, ஆ. இந்த சாரி தான் நான் தான் காசு கொடுத்து எடுத்துருவேன்னு சொல்றாரு. ఒరుతులై పెడితే వెండాతి పెట్టి కూటుపిల్లి కడిగి పెట్టి శివశివ, అతను ఏదో అని ఉంటాడండి, అందుకే గొడవ పడుతున్నారు. అవునవును, అదే జరిగి ఉంటుంది. ఇది తెలియదు మురుగా. ఎనక్కి ముడియాదే 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 பண்ணுவே, சாமி முருகா. ఇక్కడ వాళ్ళకొని చూస్తుంటే పెళ్ళాన్ని వదిలేసేలా ఉన్నాడు. சாமி. जिंदगी के कसम बोलो सचे सूरज जो मेरे नजरों से రింగునారాయణ मुझे माफ करो जी. क्या माफ कर तू रे क्या माफ कर तू रे मेरा आंखों से देखा उन्हें तुम्हारे को पैसा देता ये तेरे तू बता तुम्हारे छोड़ दे रहा ए नहीं 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 சாமி. ఏంటి సుబ్బయ్య గారు, ఏమైంది? మీరు ఆ అమ్మాయిని ఏమన్నారు? అయ్యో నేను ఆ అమ్మాయిని అంటే ఏమిటండి? అమ్మా నువ్వు కట్టుకున్న చీర బాగుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా ఆవిడ కూడా కొని పెడతాను అను అంతే. అయ్యో 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 ఎనక్కి ముడియాదో ఏ नहीं होता है नहीं होता है ए పట్టుకునే వాళ్ళు నన్ను బేడా దాని బేగు అమ్మా, అమ్మా, అమ్మా. ఏయ్ తమేలు కొలిగిన స్పై హూరల్ వి చిన్ కే బాయ్, అమ్మా. మనకి బేడా దేవుళ్ళగా వస్తున్నాడు. ఏంటా నువ్వు నాకొద్దు ఏ, మాస్టారు. मैं छोड़ दे रहा నీకు అసలు బుద్ధి ఉందా? మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్? వ్యంగ్యం వద్దు. ఏ రైలు కింద పడి దాన్ని పడేయక నా బండే పడేయాలా? అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్. ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి. ఏమిటి మ్యాటర్? మర్డరా మానభంగం? అయ్యో నాకంత సీన్ లేదు సార్, నాకు ఏ పాపం తెలీదు. మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి? లాయర్ గా కాదు సార్, మానవత్వం ఉన్న మనిషిగా. అదిగో అటు చూడండి. ये नहीं होता है जिस देश में गंगा बहती है వాళ్ళిద్దరూ ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసల పాలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు. మీరే నాకు సహాయం చేయాలి. ఇప్పుడే సాయం చేసేస్తా. ఆగండి, ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ? మీకు కనీసం 2-3 భాషలన్నా వచ్చా? 2-3 ఆ. మినిమం 64 వచ్చు. 64. 64 భాషలు అనర్గళంగా మాట్లాడతాను. వావ్. అసలు పురస్తి தலைவி ஜெயலலிதா சிஎம் ஆவறதுக்கு காரணம் யார் உங்களுக்கு தெரியுமா? நான்டா. తమిళ్. Do you know the power behind Mr. चंद्रबाबू नायडू? Yeah, myself. ఇంగ్లీష్. हमने मानव विकास नामक मराठी में एक ग्रंथ लिखा, वाजपेयी साहब को अंकित किया. उन्हें मुझे बहुत प्रशंसा करके ज्ञानपीठ अवार्ड मुझे ही दिलवाने का बहुत वादा किया. नहीं 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 नहीं. भगवान आपको सदा सुखी रखे. నమస్తే. ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. Yes. తక్షణమే మీ భాషలతో వాళ్ళిద్దరిని కుమ్మండి. కుమ్ముతా. நான் எங்க போவேன், என்ன பண்ணுவேன்? బావిలో కుదిప్పియో హుసేన్ సాగర్ లో కుదిప్పియో గండిపేటలో కుదిప్పియో నాకు ఒన్ను తెలియదు. నువ్వు ఎలా చస్తావు అలా చావు. நான் சாக மாட்டேன், நான் சாக மாட்டேன். ఓహో, వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. మంచి పేరం దొరికింది. వీళ్ళ దగ్గర వాడి గురించి, వాడి దగ్గర వీళ్ళ గురించి చెప్పి ఇద్దరి దగ్గర డబ్బులు నొక్కేయాలి. ఏమయ్యా, బుద్ధుందా నీకు? నువ్వు వాళ్ళ ఆవిడ చేయి పట్టుకున్నావట? అయ్యో నేను చేపట్టుకోవడం ఏంటి సార్, చీర పట్టుకున్నాను అది అంతే. ఇంకా చాలా పెద్ద క్రైమ్. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, రెచ్చిపోతున్నారు, విడాకుల దాకా వెళ్ళిపోయారు. కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ లక్ష పడిపోతుంది నీకు. లైఫ్ లక్షణ. మీకు నమస్కారం పెడతాను, మీరే ఎలాగైనా సరే దీన్ని నన్ను కాపాడాలి ప్లీజ్. ఆటలొద్దు, క్యాష్ ఎంత ఉంది? 50 దాకా ఉంటుంది సార్. వేలా? వేలు కాదు, రాళ్ళపల్లి కాదు, 50 రూపాయలు సార్. 50 రూపాయల? అబ్బో, మినిమం 30,000 అవుతుంది. 30,000? నా ప్రాపర్టీ మొత్తం అంత ఉండదు సార్. లేదా? లేదు. అయితే 10,000. మీరే ఇంకో మాట చెప్పండి. 10,000 అంటే తగ్గమన్నమాట. నా వల్ల కాదు. లక్ష లైఫ్ అమ్మో, ఇదిగో నా దగ్గర 2,000 ఉన్నాయి. అయితే ఇచ్చే. ఇంకా 8,000 బాకీ నువ్వు నాకు. మళ్ళీ 8,000 ఏంటి? 10లో 2 పోతే 8 కదా. ఆ మాటకు వస్తే ఇంకా 98,000 బాకీ నాకు. అబ్బో లెక్కలు బాగానే వచ్చే. పక్క వీధిలోకి వెళ్తే పిల్లి ఎదురుస్తుంది, ఇటు వస్తే నిబెదురొచ్చే వేళ. నాకు 2,000 లాభం. உங்களை ஏய், விட்டு நான் எங்க ராணா, போவேன்? stop. ஐயோ, அங்க சாமி, பாரு, நான் பாரு. சாக ఏయ్, ఒరుతులై పెడితే వెండాతు పెట్టి కూటుపిల్లి కడిగి పెట్టావు. ఏం భాష ఇది? ఊటా మార్తియా. ఇదేం భాష? इस देश में गंगा बहती है, उस देश में पीने का पानी नहीं मिलती है. ఎన్ని భాషలు వచ్చి నీకు? 164. నాకు 264 వచ్చు. నీ 164 లో తెలుగు ఉందా? యా. తెలుగులో మాట్లాడుతున్నా. అతను ఈ కాలనీ మొత్తానికి చాలా పెద్ద మనిషి. నువ్వు అతను ఏదో అన్నావంట, చాలా ఫీల్ అయిపోతున్నాడు. కోర్టుకి వెళ్తాడంట. లక్ష పడచ్చు, లైఫ్ పడచ్చు. అలా कैसे होता है? నాకైతే హోదా కాదు, తెలుగులో అడుగు. అయ్యి బాబా అలాగలాగా వద్దండి. అలా అడుగు. 10,000 ఇచ్చేయి, వాడు కోర్టుకి వెళ్లకుండా చూసుకుంటా. అయ్యి బాబాయ్ 10,000 9,000 నేను ఒప్పుకోను. గురుగారు నా దగ్గర అంత లేదండి. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకున్నాను, వదిలేండి. 1,000 అయినా ఇస్తే కానీ నేను ఒప్పుకోను. మళ్ళీ కలిసినప్పుడు ఇస్తున్నాను బాబు. తొందరగా యాదోకి బారా. అర్జెంటుగా కలి.
అది 2000, ఇది 1000, 3000. కోర్టుకెళ్ళి చెట్టు కింద కూర్చోవడం కంటే ఇదే బాగుంది. నేను చదువుకుందాం అనుకుంటుంటే మా వాళ్ళు పెళ్లి చేస్తామంటున్నారే. మీరు ఇక్కడ ఉన్నారా? మీ గురించి క్యాంటీన్, లైబ్రరీ అన్ని తిరిగి వస్తున్నాను. క్లాస్ లేనప్పుడు కూడా కాలేజ్ క్యాంటీన్ అంటే ఇక్కడైతే కొత్త మొహాలు, మంచి కలర్స్, మనకు కొత్తగా తగలాలి కదా. రావే కూర్చో. కూర్చోడం కాదే, ఇవాళ నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు మూవీ రిలీజ్ అవుతుంది. మనం ఎలాగైనా వెళ్ళాలి. కమాన్ కమాన్ గెట్ రెడీ. ఆ జరిగిన పని గాని ఇంకేదన్నా ఉంటే చెప్పు. నాతో పెట్టుకోకండి. మీరు వస్తున్నారా లేదా? టికెట్స్ దొరకాలి కదే. అబ్బా, టికెట్స్ గురించి మీకెందుకే, మీరు వస్తున్నారా లేదా, దట్స్ ఆల్. అంత కాన్ఫిడెన్సా? సౌమ్య అంటేనే కాన్ఫిడెన్స్. నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే మేం రెడీ. నువ్వు అన్నట్లుగా టికెట్లు తెచ్చావనుకో ముద్దులే ఇస్తావే. ఏయ్, మాట తప్పరుగా. కావాలంటే మా లిప్స్ మీద ఒట్టే. సరే చూస్తాను. హలో, A to Z సర్వీసా? ఓ వచ్చారా? ఇవాళ నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు మూవీకి 4 టికెట్స్ కావాలి. ఓకే మేడం. ఎంత ఖర్చైనా టికెట్స్ తేవాలి. ఓకే ఓకే మేడం. ఆగండి ఆగండి. ఈ రోజు కనుక టికెట్స్ తీసుకొస్తే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్. ఏంటి మేడం? అంత లేదు కానీ వెళ్ళండి. అమ్మో, వాళ్ళు నిజంగా టికెట్లు తెస్తారేమోనే. అబ్బా, ఎందుకే భయపడతావు? అంత సీన్ లేదు లేవే, వాళ్ళప్పుడు తీసుకురావాలి. అమ్మయ్యా. అరే బట్టలు నేనే పోనీలే, టికెట్లు అయితే దొరికినాయి కదా. ఓది కిస్ ఇస్తానండి. జరగవే. అమ్మని అమ్మ, పనినంతా చింపేశారు. మొత్తానికి టికెట్లు దొరికాయి. అబ్బబ్బా, ఎండలో కాలేజ్ పని ఎంతసేపు నిలబడతావే? ఈ రోజు వాళ్ళు టికెట్లు తీసుకురారు గానీ పదవైపోదాం. కంగారు పడకండి. నా హీరో మహేష్ బాబు మూవీ మిస్ కాలేదు, మిస్ కాను కూడా. దట్స్ ఆల్. నీ నమ్మకానికి నా హ్యాట్స్ ఆఫ్. కానీ అవి అసలు టికెట్లు తెచ్చే మొహాలేనా? డెఫినెట్ గా తెస్తారే, నాకు తెలుసు. చాలు చాలే, అలా అనుకుని ఎదురు చుట్టూ నీకు థ్రిల్లేమో కానీ మాకు టైం వేస్ట్. పదవి వెళ్దాం. కాస్త ఆగండి. మహానుభావులారా, ఎక్కడున్నారయ్యా? త్వరగా రండి. టికెట్లు తెచ్చేసాం. అమ్మయ్యా, వచ్చేసారా? బ్లాక్ లో తెచ్చాం మేడం, చూసుకోండి. బట్టలు దించుకొని మరీ తెచ్చాం మేడం. త్వరగా కిస్ ఇచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి మేడం. వెళ్ళండి వెళ్ళండి. ఇవేంటి టికెట్లు లేకుండా ముక్కలు తెచ్చారు? ఇవి ఈ రోజువి కవే నిన్నటివి. ఇవి పక్క థియేటర్ టికెట్లే. వీళ్ళకన్నా సినిమా హాల్ దగ్గర ఏ గొట్టంగడి కనుగొట్ట ఈ పాటికల టికెట్లు చేతిలో ఉండేవి. అంతొద్దు, మేమంత చేతగాని వాళ్ళం కాదు. ఇదిగో టికెట్స్. అరే బావా, అదేంటండి మ్యాట్నీ షో టికెట్స్ తెచ్చారేంటి? మీరు ఈ రోజు టికెట్ తెమ్మన్నారు కానీ ఏ షో టికెట్ తేవాలో చెప్పలేదే. వీడికి 25% మెంటల్. ఆదివారం ఆడవాళ్లకు సెలవే కావాలి. చిచ్చి, ఈ వేధవ సీరియల్స్ చూడడం మొదలెట్టాక ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి బెడ్ సీన్ వరకు నన్ను పిండి పిసికినట్టు పిసుకుతున్నావు కదే. ఎంత చప్పగా ఉందేటి? ఏమే, ఉప్పు బట్రా. ఇన్నిసార్లు పిలిచినా పలకలేదంటే ఏం చేస్తుందబ్బా ఇది? బసేవ్, ఇంత దగ్గరకు వచ్చి పిలిచినా పలకకుండా కిటికీలో చూస్తుందంటే ఏదో 100 days సినిమా వాల్ పోస్ట్ చూస్తుందన్నమాట. మనం చూద్దాం. అబ్బా, ఏంటండి మంచి మూడు పాడు చేశారు. మూడా? ఒక్కటిచ్చానంటే మాడు పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు తిమ్మిరెక్కిందా? ఏంటలా చూస్తున్నావు? సారీ అండి, ఇంకెప్పుడు కిటికీలో నుంచి చూడలేండి. అంటే గుమ్మంలోంచి చూస్తావా? చూస్తానండి. ఆ? సరే చూడలేండి. వెళ్ళు, వెళ్ళి పిండిలో ఉప్పు కలిపి పిసుకు. వంకాయలండి. నీకు వినిపించిందా? సరే, వంకాయలు నేను కొని తీసుకొస్తాను గానీ నువ్వు వెళ్ళి పిండిలో ఉప్పు వేసి పిసుకు. యాండి, పొట్టంకాయలు తీసుకురాకండి, మసాలాకు పనికిరావు. అలాగే, నువ్వు వెళ్ళు. పొట్టంకాయలు తేవద్దు, పొట్టి కాదు, ఇప్పుడు పిచ్చు రేగిపోద్ది. తాజా వంకాయ. ఏంటి వంకాయలా? అవునండి, వంకాయలేనండి. ఫ్రెషేనా? ఫ్రెషేనండి. ఆహా, తాజా వండి ఇప్పుడే కోసుకొచ్చామండి. ఆహా. తాజా వంకాయలతో వచ్చావు అనమాట. ఎన్నిసార్లు చెప్పాను వంకాయలు తీసుకురా. రేయ్, ఇంకోసారి గాని కాలనీ సైడ్ వచ్చావా చంపేస్తాను. ఏంటో నీ గోల? పడుకోరా మావా, ఆ గిటార్ లాక్కో. నీ అబ్బా ఆపరా.
అమ్మో నా గిటార్ నాకు నిద్ర రావట్లేదురా, నేను ప్లే చేసుకుంటాను. నేను ఇవ్వను. ఒరేయ్ ఆగండ్రా. బయట ఏవో కేకలని పడుతున్నారా? ఎవరో అమ్మాయి ఆపదలో ఉన్నట్టుంది. అన్నయ్య ఎవరైనా ఒకసారి సాయం రండి, నా కూతురికి నొప్పులు వస్తున్నాయి. వదినా వదినా నువ్వన్నా రావదినా. అయ్యో భగవంతుడు. మీరు వెళ్ళండి రా, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. రేయ్ నీకేమైనా మెంటలా? ఇప్పటి వరకు పడుకుందాం అంటే నిద్ర రాలేదన్నావు, ఇప్పుడేమో బయటకు వెళ్దాం అంటే నిద్ర వస్తుంది అంటున్నావు. రేయ్ వీళ్ళు లాగండి రా. అవును లాగండ్రా. మన రోడ్డు మీదకి వెళ్దాం. మెల్లగా, మెల్లగా. బంగారు తల్లి, నీకు ఎన్ని కష్టాలు వచ్చాయే. ఏమైందమ్మా? ఏమని చెప్పబడ్డావు నాయన? నాకున్న ఒక్కగానొక్క కొడుకు నా కోడల మాటలు విని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నా కూతురు పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది. పురుట్ నొప్పులు వస్తున్నాయి. దీని అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. నాకెవరూ దిక్కు మేము ఉన్నాం కదా, లేదు మీ కూతురు మేము హాస్పిటల్కి తీసుకెళ్తాం, భయపడకండి. రేయ్ ఏం చేద్దాం? ఏం చేద్దాంరా? అదిగో ఆటో. కాస్త ఓపిక పట్టమ్మా. రండమ్మా రండి. మెల్లగా మెల్లగా. కూర్చో. రేయ్ పోయిండ్రా. రేయ్ రేయ్ పోయండి. బాబు, దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడారు. నా జన్మంతా మీకు రుణపడి ఉంటాను. అంత మాట అనకమ్మా, అమ్మలాంటి దానివి. మేము కొడుకులుగా చేయాల్సింది చేశాం. పెద్దమ్మా, అక్కకి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ అక్క. చిచి కన్నా. సమయానికి దేవుడు పంపించినట్టుగా వీళ్ళొచ్చి హాస్పిటల్లో చేర్పించారు, లేకపోతే చాలా ప్రమాదం జరిగేది. వీడికి 50% షుగర్. అమ్మని అమ్మ, సౌమ్య ఏంటి నా కళ్ళకు వస్తుంది? రాణి, ఆమెతో ఓ పాట పాడుకుంటా పాడుకుంటా పాడుకుంటా. ఆహా, ఊహలకే ఊపిరిపోసి హృదయాలను ఏకం చేసి ఆమనితో స్నేహం చెయ్యాలా, అనురాగం ప్రేమగా పొయ్యాలా. కోటి ఆశలా కొత్త ఊసులా, ఊహలకే ఊపిరిపోసి హృదయాలను ఏకం చేసి ఆమనితో స్నేహం చెయ్యాలా, అనురాగం ప్రేమగా పొయ్యాలా. ప్రేమంటే మాదే కావాలా. ఊహలకే ఊపిరితో
శిల్పాల తడుకులు తాకనా వయసు పరుగుల వాంఛ తీరగా మనసులొక్కటాయే కలలు పండగ కలసి ఉండగా ప్రేమ పండుగయే ప్రేమంటే మాదే కావాలా ఓ, ఊహలకే ఊపిరి పోసి హృదయాలను ఏకం చేసి ఆమనితో స్నేహం చెయ్యాలా అనురాగం ప్రేమగా పుయ్యాలా అలాగే తర్వాత ఫోన్ చేస్తాను. ఈ రోజు ఉమెన్స్ డే. ప్రపంచంలోని మహిళలందరూ వారి వారి సమస్యల గురించి మాట్లాడుకునే రోజు. మనం కూడా రొటీన్ గా చీరల గురించి, వాటి అంచుల గురించి, వంటల గురించి కాకుండా ఏదైనా పర్సనల్ విషయాలు చర్చించుకుందాం. మన ప్రేమ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. ముందుగా మన సెక్రటరీ మాట్లాడతారు. అవును, మన కమిటీ సెక్రటరీగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మనం ఒకే కాలనీలో ఉంటున్నామే గాని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఎప్పుడో గాని కలుసుకోవడం లేదు. ఈ రోజు ముఖ్యంగా మనం మన కాలనీలోని ఆడవాళ్ళందరి వారి వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వారందరికీ మనం ఉమ్మడిగా మానసిక ధైర్యం ఇవ్వడమే కాకుండా వాళ్ళ సమస్యకి పరిష్కారం ఆలోచించగలవని నా ఆలోచన. ఏమంటారు? మీ ఆలోచన బాగుందండి. అందుకని మీలో ఎవరికైనా వ్యక్తిగతమైన సమస్యలు ఏమైనా ఉంటే మన కమిటీ మీద నమ్మకం ఉంచి మొహమాటం లేకుండా చెప్పుకోవచ్చు. మా అత్తగారు నన్ను పరకట్నం కోసం రోజు రాత్రి రంపాలు పెడుతున్నారు. మా ఆయన నన్ను భార్యలా కాకుండా బానిసలా చూస్తున్నాడు. నాకు పిల్లలు కలగటం లేదని రోజు మా ఆయన కొడుతున్నాడు. నాకు చనిపోవాలనిపిస్తుంది. నా సమస్య ఒకరితో చెప్పుకోలేంది. నేను నిజం చెప్పాలంటే నా జీవితం ఒక నరకం. మిమ్మల్ని అందరినీ నా తోబుట్టువులుగా భావించి ఈ కమిటీ ఎలాగైనా నా సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తుందని నమ్మకంతో మీ అందరికీ చెప్తున్నాను. నాకు పెళ్ళి 5 సంవత్సరాలయ్యింది. ఇంతవరకు మాకు శోభనమే జరగలేదు. నువ్వేం బాధపడకమ్మా. మమ్మల్ని అందరినీ నీ తోబుట్టువులు అన్నావు. మేమందరం కలిసి తప్పకుండా నీ జీవితాన్ని చక్కబెడతాం. ఒరే వెంకట్రావు, ఏంట్రా? ఆ బ్యాంక్ క్యాషియర్ మీసాలైతే బాగా పెంచాడు గాని ఇంతవరకు పెళ్ళంతో శోభనమే చేసుకోలేదంట్రా. చిచ్చి, ఆ మేసాలకి అవమానం రా. అతనేరా బ్యాంక్ క్యాషియర్. వాడికి నరాల వీక్నెస్ అంట కదరా. బ్యాంకులో డ్యూటీ చేయడం తప్ప ఇంట్లో శోభనం లేదంట్రా. మరి వాడికి అందగత్తి ఎందుకురా? రోజు చూసుకోవడానికే వరా. ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అని తప్పించుకు తిరుగుతాడట. ఎవరక్క? ఇంకెవరు? ఆ బ్యాంక్ క్యాషియర్. పెళ్ళై 5 ఏళ్ళైనా ఇంతవరకు శోభనమే లేదంట. పేరుకు మగ మహారాజే గాని వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి ఏంది కోతలో ఆర్భాటాలు తప్ప కుప్పలో ఇత్తనాలు మాత్రం లేవట్రా. బ్యాంకులో పేరున్న పెద్ద క్యాషియర్ వాళ్ళ ఆవిడ దగ్గర మాత్రం అదేందో గాని గోడ కొట్టిన పిడకటైపోయారా. ఒట్టి పనికి మాలినోడు అనమాట.